శ్రీ శివమహాపురాణము. శివమహాపురాణం వింటే మోక్షప్రాప్తి, పాప విమోచనము, భక్తి విరుద్ధి, శాంతి లాభం కలుగును. ఈరోజు మనం శివమహాపురాణములో బ్రహ్మాదులు ఈశ్వరుని వివాహమాడమని ప్రోత్సహించడం గురించి తెలుసుకుందాము. ఓం నమ శివాయ. మునులారా, ఆ విధంగా బ్రహ్మాది దేవతలు చేసిన స్తుతికి ప్రసన్నుడై శంకరుడు వారి రాకలోని అంతర్యాన్ని తెలుపవలసినదిగా కోరగా విష్ణు ప్రేరితుడైన పితామహుడిలా అన్నాడు. హే శంభో, నువ్వు నిత్యము యోగపరాయణుడవైతే లోకస్థితి సక్రమంగా నడవదు. నువ్వు జగత్కార్యానికి సహకరించుడు ఉత్తమం. నీ వల్ల అనేక మంది దుష్టరాక్షసులు వధింపబడవలసి ఉన్నారు. మన స్వరూపం ఒకటే అయినా కార్యభేదం చేత మనలో రూపభేదం సిద్ధించింది. నువ్వు కార్యభేదానికి పూనుకొనని నాడు రూపభేదం నిష్ప్రయోజనం కదా. నేను విష్ణువు కూడా కర్తవ్యంలో భాగంగా వివాహం చేసుకొని సంసారలమైనాము. నువ్వు కూడా నీకు తగిన స్త్రీని వివాహమాడి గృహస్థుడు కావటం అది లోక కళ్యాణం అవుతుంది. ఈ విషయమై గతంలో మాకు వరదానం చేశావు, దానిని నెరవేర్చు. విధాత పలుకులను విన్న విశ్వనాథుడు స్మేరానుడై ఇలా అన్నాడు. ఓ బ్రహ్మ, ఓ విష్ణు, మీరిద్దరు దేవతలలో ప్రముఖులు. నా నిర్ణయాన్ని చెబుతున్నాను వినండి. నేను తపోనిష్ఠుడను, విరాగిని, సదా యోగ మార్గ నిరతుడను. నేనెప్పుడు పవిత్రమైన నివృత్తి మార్గంలో నిర్వకారంగా ఉండి ఆత్మారాముడనై ఉంటాను. నేను నిరంజనుడను, సదా అశుచినై అమంగళ వేషములో అవధూత స్వరూపములో ఉంటాను. అట్టి నాకు వివాహంతో ప్రయోజనం ఏమిటి? హృదయ దౌర్బల్యము కలవారు మాత్రమే వివాహ బంధంలో చిక్కుకొని పరులను కూడా బంధిస్తారు. అది క్షుద్ర కార్యము. అయినా లోక కళ్యాణం కొరకు వివాహం చేసుకొని మీకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను. యోగ్యమైన మాటను చెప్తున్నాను వినండి. నా తేజస్సును వివేకముతో ధరింపగల యోగశక్తి గల కామరూపిణి అయిన స్త్రీని వివాహమాడతాను. నేను కామసక్తుడనైతే ఆమె కూడా కామసక్తురాలు కావాలి. నా ధ్యానానికి విఘ్నాన్ని కలిగించే స్త్రీ నాచే హతురాలవుతుంది. నా మాట యందు విశ్వాసాన్ని కోల్పోయిన నాడు నేను ఆమెను పరిత్వజిస్తాను. సర్వకర్మలలోనూ సదా నన్ను అనుసరించి ఉండగలిగి భార్యను నాకు చూపించండి. ఆ మాటలు విన్న బ్రహ్మ విష్ణువులు మనస్సులోనే ఆనందించి వినమ్రంగా ఇలా అన్నాడు. హే ప్రభు, నువ్వు ఎలాంటి స్త్రీని కోరావో సరిగ్గా అవే శుభలక్షణాలు గల మంగళాంగిని నీకు నివేదించడానికి మేం చాలా సంతోషిస్తున్నాము. పూర్వము ఉమాదేవి, లక్ష్మి, సరస్వతి రూపాలను ధరించి విష్ణువుకు నాకు అర్ధాంగి అయింది. ఆమె ఇప్పుడు సతీదేవిగా దక్షకుమార్తె అయి ఆవిర్భవించి నిన్ను భర్తగా పొందగోరి దృఢవ్రతి అయి తపస్సు చేస్తూ ఉన్నది. శంకర, ఆమెకు తపస్సిద్ధి కలుగచేసి ఆమె మనోరథాన్ని నెరవేర్చి లోకాలకు పరమమంగళాన్ని చేకూర్చు. మీరిద్దరూ ఆది దంపతులగుదురు కాక. అప్పుడు బుద్ధిశాలి అయిన విష్ణువు కూడా, శంకర, బ్రహ్మ చెప్పిన మాటలను నా మాటలుగానే నెరవేర్చి ముల్లోకాలను కృపాదృష్టితో సనాదులుగా చెయ్యండి అని విన్నవించగానే తదాస్తు అని పలికి శంకరుడు అదృశ్యమయ్యాడు. తక్కిన వారు యథాస్థానాలకు చేరుకున్నారు. ఇక అక్కడ దక్షిణి గేహంలో ఏమి జరిగిందో నెక్స్ట్ వారం తెలుసుకుందాము. నెక్స్ట్ వారం మనం సతీదేవి ఎదుట శంకర సాక్షాత్కారం గురించి తెలుసుకుందాము. ఈ రోజుతో శివపురాణం సమాప్తం. థ్యాంక్ యూ.